శ్రీ మహాగణాధిపతయే నమః. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన ఖమ్మం గుట్టల బజార్లోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం అభివృద్ధి దశలో, ప్రగతి గతిలో, జతిలో, ధృతిలో, శృతిలో, సమగతిలో ఒక విశిష్టమైన ముద్ర శ్రీమాన్ మేళ్లచెరువు వెంకటేశ్వరరావు గారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం లో వారు ప్రమాణ స్వీకారం చేసింది మొదలు రంగరంగ వైభవంగా ఆలయం యొక్క అభివృద్ధి కోసం, ప్రగతి కోసం, సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం తరంతరం శ్రమించారు. వాటికి ప్రతిబింబాలు ఇవే. దేవాలయ పాలక మండలి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన అలనాటి అపురూపమైన చిత్రాలు. అధ్యక్ష పదవిని స్వీకరించగానే 2012లోనే అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని పోతనామాచ్యుడు కూడిన తల్లి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి వారికి దివ్య వైభవంగా శ్రీచక్ర మహావేరు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీమాన్ మేళ్లచెరువు వెంకటేశ్వరరావు గారు. మరి ఆలయం అభివృద్ధికి నిధులు కావాలి కనుక ఈ దేవాలయ ఆదాయాన్ని పెంచుతూ తీసుకున్న మొదటి నిర్ణయం 2013లోనే భజన మందిరంగా రూపుదిద్దుకుంది. బహువిధాలుగా, పలు రీతులుగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఒక శుభకామన, సత్సంకల్పం, జయనిష్టతో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ ముఖమండపం, గోపురం, గర్భాలయాల ఆధునీకరణను ప్రారంభించారు 2014-2015లో. దాతృత్వానికి, నేతృత్వానికి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా కోరిన కోరికలు తీర్చుకోవడానికి వివాహం కాని కన్యలు, సంతానం లేనివి మహిళలు ఎంతోమంది ఎన్నో కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ కూడా ఫలించుతున్నాయి అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ గ్రహించాలి. మాఘశుద్ధ విధియ విశ్వరూప దర్శనం అంటే ఆత్మార్పణ దినోత్సవం అంటారు. అలాగే వైశాఖ శుద్ధ దశమి నాడు అమ్మవారి జయంతి, అలాగే శరన్నవరాత్రోత్సవాలు, చైత్రమాసంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ అమ్మవారిని పురవీధులు గుండా ఊరేగింపు చేసుకుంటూ కూడా చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దినాభివృద్ధి చెందుతున్నటువంటి అమ్మవారి దేవాలయం వివిధ రకములైనటువంటి పూజావ్రతంతో, యజ్ఞ యాగాదులతో, చక్కటి పూజారులతో అమ్మవారి దేవాలయాన్ని చక్కగా నిర్వహించుతూ ఈ రోజుని ఇంత కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. కర్తృత్వానికి కంకణం కట్టుకున్న ఆర్యవైశ్య జాతిలో చైతన్యాన్ని రగల్చాలనే ఒక శుభకామనతో కార్తీక మాస వనసమారాధన మహోత్సవాలను దిగ్విజయంగా 2015 నుండి ప్రారంభించారు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు గారు. ఇది వారి దార్శనికతకు, వారి సంకల్ప దీక్షకు ఒక దర్పణ సదృశ్యం. అదిగో ఆ చిత్రాలు. నగరంలో మన ఆలయం పట్ల ఒక వైభవమైన, ప్రగతిపూర్వకమైనటువంటి ముద్ర వేయాలనే ఒక సంకల్పంతో ఏనుగు అంబారి మీద ఆ అమ్మవారిని నగర సంకీర్తనతో ఊరేగించడం, శేఖరీభూత సీతాంశురేఖ మయూఖావళీనంత సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే అంటూ నగర సంకీర్తనతో వైభవంగా ఊరేగింపు నిర్వహించడం మేళ్లచెరువు వెంకటేశ్వరరావు గారి అద్భుతమైన సృజనకు ఒక దివ్య సంకేతం. అమ్మవారి ఆశీర్వభినందన చందనలు అందరిపై వర్షించాలనే ఒక సత్ ధ్యేయంతో అన్నప్రసాద వితరణను 2017 నుండి ప్రతి శుక్రవారం ప్రారంభించుకున్నాం. ఈనాటికి అది అఖండంగా, దిగ్విజయంగా కొనసాగుతోంది. సమాజం పట్ల సేవా సౌభాగ్య
పవిత్ర దృక్పథంతో అనేక రకాల సేవా కార్యక్రమాలను స్వచ్ఛ భారత్, హరితహారం, మరి మొక్కల పెంపకం, అనారోగ్యంలో ఉండేటువంటి పేదలను ఆదుకోవడం, అన్నప్రసాద వితరణం, వైద్య శిబిరాలు, విద్యా శిబిరాలు వంటి ఎన్నెన్నో వైభవమైనటువంటి సేవా కార్యక్రమాలను సామాజిక హితంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం పక్షాన నిర్వహించారు శ్రీ మేళచెరు వెంకటేశ్వరరావు గారు. ఆలయ విస్తరణలో భాగంగా వాయుగోపురం, శ్రీరామ మందిరం, శ్రీ గీతా మందిరాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు 2017-2018 సంవత్సరంలో. ఈ విధంగా గుట్టల బజారులోని గుట్ట ఎంత ఎత్తులో ఉందో అమ్మవారి ఆలయాన్ని కూడా అంతకంటే వైభవంగా, ఎత్తుగా, మరి శిఖర సమానంగా నిర్మించటంలో సహకరించిన దాతలకు, నేతలకు అందరికీ కూడా శుభవందన చందనాలని అందిస్తున్నాం. అంతేకాదు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజారుల కోసం, సిబ్బంది కోసం బ్రహ్మాండమైన నూతన భవన నిర్మాణాన్ని సంకల్పించి 2023-25లో ఆ నిర్మాణాన్ని దిగ్విజయంగా పరిపూర్ణం చేసుకుంది మన దేవాలయం. ఈ 12 ఏళ్ల దేవాలయ అభివృద్ధిలో పలు రీతులుగా, బహుముఖాలుగా, వైభవంగా ఒకవైపు గాలిగోపురం, గీతామందిరం, ముఖమండపం, అంతరాలయం, మరోవైపు రామమందిరం, గోశాల, గర్భాలయం, హోమశాల, ఎన్నెన్నో మార్పులు. ఈ సమ్మేళనం 12 సంవత్సరాల వారి నాయకత్వ చైతన్యానికి చిహ్నం. ఏ లీడర్ షుడ్ బి ఏ లిజనర్, లెర్నర్, విజనరీ, స్ట్రాటజిస్ట్, టీమ్ ప్లేయర్, టీమ్ బిల్డర్, effective communicator, and above all he should be a giver. Like that, మేళచెరు వెంకటేశ్వరరావు గారు అందరూ భక్తుల, పాలక మండళ్ల, దేవాలయ సిబ్బంది యొక్క అందరి ఆశీస్సులతో అధ్యక్ష బాధ్యతలను 12 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించుకుని మరి 6వ మారు తిరిగి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభవేళ వారికి ఆ జగన్మాత ఆ మాణిక్యాంచిత కాంచికా రుచులతో, మంజీర నాదంబుతో వాణీమద్ రసనాగ్ర వేదికను శుంభద్రీతి నర్తింపమని అష్టాదశ మహాపురాణ పాండితీ ధురీణులు ఏ అమ్మను ప్రార్థిస్తున్నారో ఆ శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణా ప్రసన్న సౌభాగ్య గరిమ మీ అందరి చప్పట్లతో వారిపై ప్రసరించుగాక, ప్రవహించుగాక. జయోస్తు, దిగ్విజయోస్తు. वराहरूपं दैववरीष्टं वरस्मितवदनं वज्रदन्तधर रक्षाकवचम् शिवसम्भूत भुवि संजात नम्बिदवगिम्बु कोडुववनीत ಸಾವಿರ ದೈವದ ಮನಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ